అస్సలు ప్రయత్నమే చెయ్యకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మిన్న. మరణం ముందుందని తెలిసినా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. మరి నువ్వెందుకు ఈ సమస్యల వలయాన్ని చూసి భయపడుతూ కూర్చున్నావు? వెళ్ళు వెళ్ళు, ధైర్యంగా అందులోకి దూకి ఛేదించు. విజయం నీదే. పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడం, భిన్నంగా ఆలోచించడం, ఇవి రెండు విజేతలకు ఉండే సహజ లక్షణాలు. ఈ రోజు ఉన్నట్టే రేపు కూడా ఉంటుంది అనుకోవడం అవివేకం. కష్టమైనా సుఖమైనా ఏదీ శాశ్వతం కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను నా ఓటమిని ఒప్పుకోను. ఎందుకంటే నాకు తెలుసు, ఏ నాటికైనా నేను తప్పక విజయం సాధించి తీరుతానని. ఆ క్షణం ఈ కష్టాలకు మించిన గొప్ప ప్రతిఫలం నాకు దక్కుతుందని. హీరోయిజం అంటే 10 మందిని కొట్టడం లేదా 10 మంది అమ్మాయిల్ని వెంటేసుకుని తిరగడం కాదు. తాను నమ్మిన ధర్మం కోసం ప్రాణం పోయే వరకు పోరాడటం. ఎవరైతే తమలోని కామ క్రోధ మదమాత్సర్యాలను జయిస్తారో వారిని మించిన శక్తివంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు.